సోషల్ మీడియాలో యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మరోపక్క పాలిటిక్స్లో కూడా తనదైన శైలిలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తే తను. రాయలసీమ బిడ్డ. అసలు ఈ మాట అంటే మస్తు ఎనర్జీ వస్తుంది. మా ఇంట్లో మా ఊర్లో ఫస్ట్ టీవీ, ఊర్లో పిల్లలందరూ మా ఇంటికి వచ్చి చూసేటోళ్ళు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నాం కాబట్టి ఊర్లో ఫస్ట్ మా ఇంట్లోనే లెట్రిన్ బాత్రూమ్ కట్టించిండు మా నాన్న. ఓ టీవీ, వాష్రూమ్స్ కూడా. ముగ్గురు అక్కలం. అంటే మా అమ్మ చనిపోయారు. అంటే ఏమైందమ్మా, ఆరోగ్య సమస్యనా? అంటే కొంచెం ఇంట్లో గొడవలే కొద్దిగా అయ్యి కొంచెం తను షార్ట్ టెంపర్ సూసైడ్ చేసుకున్నారు అనమాట. అప్పుడు మీ వయసు ఎంత? పెళ్ళి 16 years. 16 ఏళ్ళకే తల్లిని కోల్పోయారు. ఆ రోజు చనిపోయినప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటే, చిన్న వయసు కదా అసలు చెప్పాలంటే ఇప్పటికి నాకు అది డైలమా. అంటే నాకు ఆన్సర్ రాలే. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని 5 నిమిషాలు తలుచుకుంటే అసలు అలాంటి పనే చేయరు వాళ్ళు. ఈ రోజు కూడా మీ మదర్ తీసుకున్న డెసిషన్ రాంగ్ అని? ఖచ్చితంగా రాంగే కదా. మేము 4 పిల్లలు, మేము ఎంత ఫీల్ అయినామంటే మరి మ్యారేజ్ లైఫ్ గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్, అంటే టీచర్ అన్నారు కదా, అట్లా అని చెప్పి తెచ్చారు, జాబ్ ఇవ్వలే. అప్పుడు జాబ్ లేక నాకు 6 months ప్రెగ్నెన్సీని కూడా అది నేను తీపిచ్చేసిన. నిజానికి అది మహాపాపం, చాలా తప్పు. పరిస్థితి అట్లుంది. మేము ఈ పిల్లల్ని సాకోలేమేమో అనే పరిస్థితిలో నేను అప్పుడు మా వారికి అడిగిన మాట ఏంటంటే, నువ్వేదైనా చెయ్యి, నాకు నెలకి 500, 500. బట్ ఇదే మీరు ఈ రోజు ఇంటికి వచ్చిన, బయటికి వెళ్ళిన ఒక 10 మందికి అన్నం పెడుతున్నారు. సో మీ మదర్ నుంచి మీరు తీసుకునే 3 పాజిటివ్ థింగ్స్ ఏంటి? నేనైతే అండి, అమ్మలాగా ధైర్యంగా ఉండాలి. ఇంకోటి, అమ్మ ఎంతసేపు ఇంట్లో హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నా, మన ఫ్యామిలీ ఎంతున్నా, ఆడామె అనే ఆమె కంపల్సరీ ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి. అదేదో డబ్బు పరం అనేది మ్యాటరే కాదు, ఒక ధైర్యం, ఇండిపెండెంట్ గా ఉండాలి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మనతో ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? తెలిస్తే మాత్రం తప్పకుండా వావ్, ఇన్ని రోజులకి మనకి ఇంటర్వ్యూ దొరికిందని ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. సో బేసిక్గా ప్రతి ఒక్కరికి అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. నిజంగా మన మదర్ లేకున్నా సరే కొంతమంది ఫుడ్ వీడియోస్ చూస్తూ మనం అలాంటి ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. సో ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నాను మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారా? సోషల్ మీడియాలో యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మరోపక్క పాలిటిక్స్లో కూడా తనదైన శైలిలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తే తను. సో తను ఎవరో కాదండి, మనందరికీ మోస్ట్ ఫేవరెట్ కృష్ణవేణమ్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి కృష్ణవేణమ్మ గారి జర్నీ, ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చారు అండ్ ఆ తర్వాత పాలిటిక్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా కృష్ణవేణి గారిని తెలుసుకుందాం. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. చాలా గ్యాప్ తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇచ్చినందుకు. సో మీ సొంత ఊరు ఎక్కడమ్మా? రైల్వే కోడూరు, కడప డిస్ట్రిక్ట్. రైల్వే కోడూరు, కడప డిస్ట్రిక్ట్. ఓకే, ఇంకా అక్క దగ్గరికి వెళ్ళి ఇడ్లీలు తిన్నాం. ఇది చెప్పాలి, రాయలసీమ. రాయలసీమ, ఓకే. రాయలసీమలో రైల్వే కోడూరు, తర్వాత కడప. ఓకే, మేము కూడా రాయలసీమ. కానీ మాది సాఫ్ట్, మీది హార్డ్. మీరు చాలా ఫైర్ లో ఉంటారు, మేము అంత లేదు. ఓకే, సో మీ గురించి చాలా విషయాలు చాలా మందికి తెలీదు. ఎంతసేపు ఉన్నా మాకు సోషల్ మీడియాలో మీరు మీ అమ్మాయితో చేసే ఫుడ్ వీడియోస్ కానీ, మనవలతో ఆడుకునే వీడియోస్ కానీ, అక్క దగ్గరికి వెళ్ళే వీడియోస్ కానీ ఇవే కనిపిస్తాయి. కానీ కృష్ణవేణమ్మ గారు ఎవరు, ఎలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చారు, ఎలా ఫ్యామిలీని గెట్ ఇన్ చేశారు, ఇవన్నీ మాకు చెప్పాలి. ఓకే, సో మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు. ఒకరు అంజిత, ఇంకొకరు పవన్ కుమార్. ఎందుకు ఈ పవన్ కుమార్ కనిపించాడు ఎప్పుడు? ఇప్పుడు ఆయన కూడా పెట్టాడు కదా యూట్యూబ్ ఛానల్. మరి ఏంటంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని యూట్యూబ్ లోకి తెస్తున్నారు. అయ్యో, అసలు నేనే అనుకోకుండా వచ్చిన. మీరు అనుకోకుండా వచ్చారా? నమ్మొచ్చా? నిజంగా. ఓకే, అసలు నాకు ఫస్ట్ నుంచి కూడా పొలిటికల్ అంటేనే నాకు ఇంట్రెస్ట్. అంటే నలుగురికి ఏదైనా చెయ్యాలి. మామూలుగా ఫౌండేషన్ ద్వారా నేను చాలా కార్యక్రమాలు చేసిన, అంజనా ఫౌండేషన్. అయితే అట్లా చేస్తూ పొలిటికల్ గా అయితే ఇంకా నేను ఎక్కువ చేయగలుగుతానేమో అని చెప్పి నేను పొలిటికల్ గా
ఓకే. ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి నాది అదే, అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో పుట్టామా పోయామని కాకుండా ఏదైనా చేస్తే నలుగురికి తెలియాలి. సో ఈ రోజు ఇవాళ అదే రోజు అని చెప్పుకుంటా నేనైతే, నాకైతే హ్యాపీ. ఓకే ఓకే ఓకే. సో మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మా అమ్మ నాన్న, మా నాన్న వచ్చి సౌదీకి వెళ్ళారు. సౌదీ? ఓకే. మెకానిక్ ఇంజనీర్ అన్నమాట, స్టీమర్స్ అది దానిలో చేసేది. సౌదీ అరేబియా వెళ్ళారు. అంటే మేము నా 2 years 3 years అప్పుడు అనుకుంటా, చిన్న వయసులో చిన్నప్పుడు వెళ్ళారు. తర్వాత అంటే మధ్యలో రావడం వెళ్ళడం ఇట్లా. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు చూసుకుంటుండే మమ్మల్ని. ఓకే. దగ్గర పెద్ద ఫ్యామిలీస్ అయితే ఇంక అందరితోనే ఉండేది అమ్మ. కానీ తండ్రి పక్కన ఉండరు కదా, మరి చిన్నప్పుడు ఇబ్బంది పడేవారా? అంటే ఇయర్లీ 2 years అట్లా. అప్పుడు వ్యవసాయం అంతా కూడా అందరూ వ్యవసాయం చేస్తుండే, మా పెదనాన్న వాళ్ళు, మా పెద్ద వాళ్ళు అందరూ కూడా. మా నాన్నగారేమో వ్యవసాయం చేయకపోతుండే, అంటే చేయలేక ఏమో. అదే అర్థమైంది, అందుకే చదువుకొని సౌదీకి వెళ్ళిపోయారు. రైల్వే కోడల్లో రాజారెడ్డి మిల్లు ఫస్ట్ అక్కడ వర్క్ చేస్తుండే, వైఎస్ఆర్ వాళ్ళ నాన్నగారు. ఓకే. ఆ మిల్లులో పనిచేస్తుండే వర్క్, వాళ్ళ దాంట్లో వర్క్ చేశారు ఫస్ట్ మా నాన్నగారు. అక్కడ చేసి తర్వాత సౌదీకి వెళ్ళారు. ఇంక మేము 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 తమ్ముడు. ఓకే. ఇంకా అందరికి చూసుకోవడము అట్లా, అంటే కొంచెం వ్యవసాయం అంటే ఏం చేయలేరు అట్లా అని చెప్పి వెళ్ళిండు. వెళ్ళిన కొన్ని రోజుల కంటే మేము 5th 6th క్లాస్ ఉన్నప్పుడు అమ్మ కూడా వెళ్ళింది. అంటే అమ్మ పని నాన్న దగ్గరికి. ఇంకా ఆయనకి వంట అది ఇబ్బంది అవుతుంది చాలా ఇట్లా అని చెప్పేసి వచ్చేసి అక్కడ కొన్ని అవేమంటారు, కొన్ని జేసీపీ లాంటివి కొన్ని వెహికల్ అవి ఉండే నాన్నకి, అక్కడ ఓన్గా బిజినెస్ చేస్తుండే. ఓకే. ఇంకా అట్లా వంట చేసి పెట్టడానికి అవంతా 2 years ఉండి ఇవన్నీ కూడా అమ్మేసి ఇవన్నీ కూడా మనీ తీసుకొని వెళ్ళిపోదాం కంప్లీట్ గా అని చెప్పి అమ్మను తీసుకున్నారు. ఓకే. 2 years వెళ్ళింది. మరి అమ్మ నాన్న పిల్లల భవిష్యత్తు కోసమే అంత కష్టపడి ఉంటారు. మరి 4 పిల్లలు ఏం చేస్తున్నారు? మీ నెంబర్ ఎంత? నాది 3. మీది 3. ఓకే. మరి 1 2 చిన్న అమ్మాయి, పెద్దకే మొన్న చూసినారు కదా రైల్వే కోడల్లో ఉంటారు, కూడా రైల్వే కోడరు. ఇడ్లీ చెయ్యరు, అంటే ఇడ్లీ ఇష్టం మీకు? నాకు ఇడ్లీ ఇష్టము. ఎర్రకారం, రాగి సంగటి, తలకాయ కూర, గోంగూర చట్నీ, ఇట్లా అన్ని చాలా ఉన్నాయి. కాకపోతే అన్ని కూడా సంగటి కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. అదే ప్రతిసారి కూడా ప్లేట్ వచ్చిందంటే సంగటి ఉండాల్సిందే. లేదు ఏదన్నా తినాలన్నా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఏంటమ్మా నాన్ వెజ్ లేకుండా ఉండలేరా? ఎందుకేమో చిన్నప్పటి నుంచి అక్కడ కూడా మా నాన్నగారు అంటే 7th క్లాస్ అట్లా ఉన్నప్పుడు ఇంక రిటర్న్ వచ్చేసారు, అక్కడే ఉండే. మేము 100 మందిలో ఒక గొర్రె పొట్టేలు ఉంటది కదా, ఒక దాన్ని కట్ చేయించేవాడు ఇంట్లో వాళ్ళ కోసమే. ఇంట్లో వాళ్ళ కోసమే ఊర్లో భోజనాలు పెట్టడానికి కట్ చేస్తారు, ఇంట్లో వాళ్ళ కోసమే. అంటే ఒక్కొక్క యాటని కట్ చేపిస్తుండే, అది ఎండబెడుతుండే సగం, ఇంకా కర్రీ చేయడము. ఇంకా అమ్మమ్మ వాళ్ళు గాని, అక్కడ మా మేనత్త వాళ్ళు గాని, పెద్ద ఫ్యామిలీ. నిజానికి ఆ యాటను కోసుకొని ఒక రోజు పెట్టినామంటే తినేసి అంత ఫ్యామిలీ అనమాట. నాన్ వెజ్ బాగా తింటాం. మరి ఇద్దరు చెప్పారు అలవాటు. మీరు 3, 4 తమ్ముడు ఏం చేస్తారు? తమ్ముడు తిరుపతిలో ఉన్నారు. ఓకే. ఆర్మీలో ఉండే తను. ఆర్మీ నుంచి మళ్ళీ ఇంటెలిజెన్స్ లో ఉండే. ఇప్పుడు తను 15 years సర్వీస్ తీసుకుంది. ఓకే. మేము కూడా వద్దంటుంటే వెళ్ళాడు, దేశభక్తి ఎక్కువ ఆయనకి. అంటే మీ నుంచే వచ్చి ఉంటుంది కదా, మీరు చిన్నప్పుడు ఎంకరేజ్ చేయకుంటే గన్ను పట్టుకుని ఆర్మీకి పోరుగా. అవును, ఒక్కడ వేరే ఉండేది, మనకేం తక్కువ, ఎందుకు వెళ్తున్నావు, వద్దు అని చెప్పి మేము 3 అక్కలం. అంటే మా అమ్మ చనిపోయారు. అమ్మ చనిపోయారు. ఓకే. మా పాప పుట్టిన 3 months కి అమ్మ చనిపోయారు. అంటే ఏమైందమ్మా, ఆరోగ్య సమస్యనా? అంటే కొంచెం ఇంట్లో గొడవలే కొద్దిగా అయ్యి కొంచెం తను షార్ట్ టెంపర్ సూసైడ్ చేసుకున్నారు అనమాట. అప్పుడు మీ వయసు ఎంత? పెళ్ళి 16 years. 16 ఏళ్ళకే తల్లిని కోల్పోయారు. ఓకే. మరి ఆ టైంలో ఎలా తీసుకున్నారు? మా తల్లి లేదు, ఇంకొక సైడ్ ఒకరికి మదర్ అయ్యారు. అయితే అవన్నీ కూడా అంటే అవన్నీ అమ్మేసి మళ్ళీ రావాలని మళ్ళీ ఒక ట్రిప్ లో వెళ్ళారు కదా. అక్కనే పెద్దక్క, చిన్న మేనమామకి ఇచ్చాం పెద్దక్కని. ఇంకా వాళ్ళపైన ఎక్కువ ఎఫెక్షన్ ఉండే. వీళ్ళు లేని ఈ 2 years గ్యాప్ లో మొత్తం ప్రేమ వీళ్ళ మీదకి వెళ్ళిపోయింది. నేను 8th క్లాస్ ఉన్నప్పుడు నుంచి ఇంకా పెద్దక్క పైన మొత్తం. ఓకే. మేనమామ, ఇంటికి తల్లి దైవం అంతా అక్కనే. ఇంకా అక్క అయిపోయింది. ఇంకా అమ్మలేని లోటు అనేది అనిపిస్తుంది చిన్నప్పుడే అట్లా. అంటే చాలా ఇష్టం ఉంటుండే మా అమ్మ అంటే. సౌదీలో ఉన్నప్పుడు నేను ఇట్లా తీసుకుంటా అని చెప్పి మా నాన్నగారు చెప్పారు.
నేనేం చేసినానంటే మా ఇంట్లో లెటర్స్ అంతా క్లియర్ గా రాసేది మా నాన్నగారికి ఎప్పుడు నేనే రాస్తుండే, మేము నలుగురు ఉన్నా కూడా. ఓకే, లెటర్లు రాసే రోజులు చూడండి. అప్పుడు ఇంకా లెటర్లో మా అమ్మ సరే నేను వస్తాను, ఇక్కడ ఇవన్నీ కూడా సెట్ చేసి పిల్లలు ఇట్లా పెట్టి ఇట్లా చేసి నేను వస్తా అని చెప్పి మా అమ్మ ఒకటి చెప్తుంటే నేను ఇంకోటి, నేను రాను, ఏమన్నా చేసుకో ఎట్లనే చేసుకో అంటే నా ఓన్ క్రియేటివిటీ చేస్తున్నాను నేను లెటర్లో. అప్పుడే స్టార్ట్ చేశారు. అమ్మ మళ్ళా వాళ్ళు ఏంటంటే మర్చిపోయే కొద్ది మళ్ళీ మళ్ళీ చదివిపిస్తారు కదా లెటరు, మళ్ళీ మళ్ళీ చదివిపించింది అమ్మ ఏదైతే చెప్పిందో అదే చెప్తున్నా తనకి, నేను రాసేది చెప్పట్లేదు. ఓకే, అట్లా రాసేసి పంపించిన తర్వాత నాన్న చూసి ఏంది నేను చెప్పిన దానికంటే నీకు అంత ఎక్కువైంది, అక్కడ ఏముంది అంత ఎక్స్ట్రా ఏముంది అంటే కొంచెం వాళ్ళిద్దరు అంత గ్యాప్ ఉంటది, వాళ్ళ గొడవ అవుతుంది అనేది మనం ఆ చిన్న వయసులో అర్థం చేసుకోలేను కదా. నేను అప్పుడు 5th నానో 6th నానో మేబీ, ఏం అర్థం కాని ఏజ్ అది, చెప్పినా ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు, ఇది పెద్ద తప్పు కిందికి పోతుంది అని అర్థం చేసుకునే ఇది కూడా లేదు. కానీ మా అమ్మ వెళ్ళొద్దు అదే కాన్సెప్ట్ ఉండే నాకు. ఓకే, ఇక వెళ్ళిన తర్వాత మా నాన్న లెటర్ రాస్తే ఇంకా మా అమ్మ చూసి ఇంకా ఏం రాసినవే, ఎట్లా రాసినవే, ఏం చేసినావు, ఇట్లా ఇట్లా అని చెప్పి ఫుల్ కొట్టేసింది. ఫస్ట్ అండ్ లాస్ట్ మా అమ్మ నాన్న కొట్టిందంటే అప్పుడే. ఓకే, కొట్టింది, ఫీవర్ వచ్చేసి పడిపోయిన తర్వాత 2 days అన్నం కూడా పెట్టలే, నేను తినలే, నేను మొండిగా నాకు పిలిచి బతిలాడి పెట్టింది నేను తిన్నాను. ఇంకా ఆమె తినట్లేదు, ఆమె ఏడుపు అంటే భార్య భర్తల మధ్య అది పెద్ద దూరం అయినట్టు కదా. తర్వాత వచ్చి ఎందుకు ఇట్లా చేసినవే, ఎందుకు ఇట్లా అదే అంటుంటే అమ్మ నువ్వు పోవడం నాకు ఇష్టం లేదు, నేను అందుకే అట్లా చేసిన, నువ్వు ఉండాలమ్మా అని చెప్పి ఏడ్ చేసిన పట్టుకొని. ఇంకా పట్టుకొని నా బిడ్డ నా పైన ప్రేమతోనే ఇట్లా చేసిందని చెప్పి మళ్ళా రిటర్న్ నేనే లెటర్ మా అమ్మకి తెలియకుండా మొత్తం రాసేసి నాన్న ఇది నేను చేసిన, నేను హనుమాన్ ముక్త, ఇక నేను హనుమాన్ మీద ఒట్టి పెట్టి సూర్యుడు ఇక్కడ తూర్పు కాదు పరమడన్నా కూడా నమ్మేస్తారు, అంత నమ్మకం. హనుమాన్ మీద ఒట్టి పెట్టి చెప్తున్నా, అమ్మ ఏది కూడా చెప్పలేదు, మొత్తం నేను అమ్మ కోసం ఇట్లా చేసిన అని చెప్పి చెప్పే వరకు ఇంకా కథ వెంటనే ఇట్లా చేసేసి ఓకే అని మంచిగా అయిపోయారు. నానేమన్నా కూడా జోక్గా అంటే నన్ను ఏడిపించడానికి ఇంకో కామెంట్ చేస్తా అంటే ఉత్తగా కమని ఇట్లా అంటుంటే కూడా నువ్వు ఎట్లా వస్తావు చూస్తా, ఇంట్లో అడుగు పెడతావా, నరికేసి అక్కడ పడేస్తా, కాళ్ళు తెగ్గొట్టి పడేస్తా వచ్చిందండి విశేషాంతి అంటే ఏదైనా అట్లా అమ్మ అంటే అట్లా ఉన్నా అంత ప్రేమ ఎట్లా పోయిందో ఏమో ఇప్పటికీ అనిపిస్తే కొంచెం బాధనే. అమ్మ పేరు రామసుబ్బమ్మ. ఇంకా తర్వాత మా అక్కని అట్లా అనుకున్నా, నా బిడ్డ పుట్టిన నుంచి ఇదే నా అమ్మ అనుకున్నా. అదే అర్థమైంది, ఎందుకంటే అక్కడ అమ్మ చనిపోయిన టైంకి అమ్మాయి వచ్చింది, ప్రేమ మొత్తం షిఫ్ట్ ఇక్కడికి మొత్తం ఇంకా ఈమెనే మా అమ్మ. కానీ ఒక క్వశ్చన్ అమ్మ, అంటే మీ మదర్ చనిపోయినప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి, ఆ రోజు చనిపోయినప్పుడు మీరు ఎలా అర్థం చేసుకున్నారు, అంటే చిన్న వయసు కదా, సో ఆ గొడవలు ఎట్లా అర్థం చేసుకున్నారు, అసలు మీ పరిస్థితి ఏంటి ఆ రోజు? అంటే మేము ఎప్పుడు కూడా మా అమ్మ నాన్న గొడవ పడింది మేము చూడలేదు. అంటే వాళ్ళంతా గొడవ వాళ్ళు ఎట్లా పడేటోళ్ళు అంటే బెడ్రూమ్ వరకు ఉండేనా, వాళ్ళ మధ్యలో ఎట్లా అనేది అది 4 గోడలు. మా ముందు మా నాన్నది మైనస్ లేదు, అమ్మది లేదు, అంటే ఎట్లయిందో ఏమో ఇంకా మా టైం అదే అనుకున్నాను తప్ప ఒకరి పైన కంప్లైంట్ చేసే విధంగా అంటే వాళ్ళ వల్ల తిని ఇట్లా అయింది అని చెప్పుకోవడానికి ఏం లేదు రీజన్. సో అందరం తప్ప ఆవేశం వల్ల అది కూడా అనుమానము, మిస్అండర్స్టాండింగ్. మీరు ఇప్పుడు తల్లి చనిపోయింది విన్నారు, చూసారు, దాన్ని ఓవర్కమ్ చేసి ఈరోజు ఇంతవరకు వచ్చారు కదా, ఎవరన్నా ఇళ్లలో గొడవలు అయిపోయి ఇలాంటి థాట్స్ వస్తే అట్లాంటి వాళ్ళకి ఆ నిమిషంలో మీరు చెప్పే సజెషన్ ఏంటి? ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, సమస్య లేని మనిషే ఉండరు, మీకుంటే మాకుంటే ఎవరికైనా సమస్యలు ఉంటాయి. ప్రతిది కూడా పాజిటివ్గా లైట్గా తీసుకుంటూ వెళ్ళిపోవాలి. కష్టం అనేది ఒక దారిలో వెళ్తుంటే రాళ్ళు వస్తాయి, రప్పలు వస్తాయి, ముళ్ళులు వస్తాయి, నీళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి, మనం దాటుకొని వెళ్ళాలి. కంపల్సరీ మనం ఇట్లా చేయాలి. ఆత్మహత్య అనేది మహాపాపం అండి, చేసుకోవద్దు. సరే ఉన్న రోజులు ఉండి ధైర్యంగా లీడ్ చేస్తుంటే వచ్చిన రోజు అదే వస్తుంది కదా చాలు. ఆ కొద్ది క్షణాలు అంటే ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళ పిల్లల పైననో ప్రేమ, నేను లేకపోతే నా పిల్లలు ఏంటి అని కానీ, లేదా అమ్మా నాన్న ఉంటారు, నేను వెళ్ళిపోతే మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, వైఫ్గా ఉంటారు, నేను వెళ్ళిపోతే నా హస్బెండ్ పరిస్థితి ఏంటి,
వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని 5 నిమిషాలు తలుచుకుంటే అసలు అలాంటి పనే చేయరు వాళ్ళు. ఈ రోజు కూడా మీ మదర్ తీసుకున్న డెసిషన్ రాంగ్ అని ఖచ్చితంగా రాంగే కదా. మేము 4 పిల్లలు మేము ఎంత ఫీల్ అయినామంటే మా పిల్లలు అంతా ఇదైనా కూడా మేము 2 years వరకు మనుషులమే అవ్వలే. అంటే అమ్మలేని లోటు అనేది పెద్దక్క చిన్నక్క అట్లనే అయిపోయింది, తమ్ముడు నేను అంటే ఇంకా ఒకరికొకరు కొంచెం టైం పట్టింది. అప్పుడు మా అవతారాలు మేమే ఎట్లా అయిపోయినాం బక్కగా అయిపోయినాం, మా పిల్లల్ని కూడా సరిగా పట్టించుకోకుండా ఇంకా మెల్లమెల్లగా ఇంకా ఆ పిల్లల కోసం అన్నట్టు ఇంకా ప్రతి ఒక్కరం కూడా మా పిల్లల కోసం మళ్ళీ లైన్ లో పడ్డాం. ఓకే. అండ్ మీ జీవితంలో చూస్తే ఇప్పుడు పాప పుట్టింది, తర్వాత లైఫ్ అంతా కొంచెం మారుతుంటది కదా, మరి మ్యారేజ్ లైఫ్ గురించి ఏం చెప్తారు? అంటే లైక్ తెలిసిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారా, లేక ఎట్లా వచ్చింది మ్యారేజ్ అంటే మా చిన్నక్కకు వచ్చేసి పెద్ద బావ ఉన్నాడు కదా మా చిన్న వాళ్ళ ఫ్రెండ్, ఓకే, కాలేజ్ మేట్స్. అయితే అట్లా ఫ్రెండ్షిప్ లో చిన్నక్కని ఇచ్చారు మా బావ గారికి. ఇక వాళ్ళ చిన్న కొడుకు ఈయన మా అంటే లవ్ మ్యారేజ్ దూరం వాళ్ళే, అస్సలు లవ్ మ్యారేజ్ గా నేను పెళ్లి కాకుండా ఆయన చూడలే. ఓకే. బుధవారం వచ్చి చెప్పేసి మా నాన్న వాళ్ళు ఏం చేశారంటే అక్కడ మా దగ్గర ఉన్న విలేజ్ లోనే పక్కన రైల్వే కోడ్ దగ్గర మైసూరు వారి పల్లెని ఉండే, అక్కడ అతనికి చూశారు. ఈ మాది ఎట్లా అంటే చూడడము నచ్చడము ఇట్లా ఏం లేదు, పెద్దవాళ్ళు చెప్పిన దగ్గర పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఓకే. వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుని వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళు అన్ని చూసే చెప్తారు కాబట్టి ఈ రోజు ఇక్కడ వరకు సంతోషంగా వచ్చారు. మా అందరిలో కూడా ఇంతవరకు లవ్ మ్యారేజ్లు ఏం లేవు. ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో స్టార్ట్ చేసింది తెలుసు, విత్తనం నాటారుగా చెట్టు అయ్యి ఇంకొక చెట్టుని తెచ్చింది, అది కూడా మా తమ్ముడే కదా. తమ్ముడే. ఓకే. అంటే అన్ని చూసి గురి పెట్టింటారు, ఇష్టపడ్డది ఎట్లా ఎక్కడికి వెళ్ళిపోలేడు, నేను అంటే ఇష్టమే నన్ను చేసుకుంటారు అని. ఇంకా అది అక్కడ పెట్టేస్తే మాదైతే అట్లా అవుతుండే. నాన్నగారు అక్కడ చెప్పారు, అంతా మాట్లాడేసినారు, అంతా అయిపోయింది. మా పెద్దక్క అదే మా బావ ఏం చేసిండంటే ఇక్కడ విలేజ్ లో అంతా ఎందుకు, చిన్నక్క మొగుడు CRPF లో ఉండే, ఓకే, ఆయన ఢిల్లీ ఇట్లా హైదరాబాద్ లో లాస్ట్ చంద్రాయణ గుట్టలో ఉండే. ఓకే. పెద్దక్క మొగుడేమో స్కూల్ ప్రిన్సిపల్ గా ఉండే అప్పుడు బ్రిలియంట్ హై స్కూల్ రైల్వే కోడూరులో. ఏమి తీసుకుపోయి ఇక్కడ ఊర్లో ఇచ్చేసి వ్యవసాయం చేసుకుంటుంటే మేము మంచిగుంటే ఎట్లా అని చెప్పి ఆయన లేదు, వాళ్ళ చిన్న కొడుకు హైదరాబాద్ లో ఉన్నాడు, ఆయన ఏదో జాబ్ చేస్తున్నాడు, వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, అయితే ఆ జాబు ఈయనకి ఇప్పిస్తారంటే అప్పట్లో ఉంటుంది నాన్నగారు తీసుకొని పిల్లలకి ఇస్తారు, జాబ్ ఈయనకి ఇప్పిస్తారు, అక్కడైతే బాగుంటుందని చెప్పి చెప్పిండు. చెప్పి ఇంకా నాన్న మరి మాట పోతుంది కదా, ఊర్లో ఒక మాట అయితే ఇచ్చినావు ఎట్లా అని చెప్పి అంటే ఇంకా ఎవరు మాట లేదు, మా మేనమామ అట్లుండే మోనార్కుంటుండే ఆయన. అయితే ఇంకా బుధవారం వాళ్ళని పిలిపించిండు, గురువారమే గ్యాప్, శుక్రవారం పెళ్లి. శుక్రవారం పెళ్లి, ఎంగేజ్మెంట్ లేకుంటే నేను మా వారిని చూడలే. ఒక రోజులో పెళ్లి అనేసరికి మీ పరిస్థితి ఏంటి? అసలు అదే కదా చెప్పేది, చూడలేదు, మాట్లాడలేదు, 15 ఏళ్ల వయసులో తెలియదు. వీళ్ళు తయారు చేస్తుంటే ఏవేవో పెట్టి నాకైతే ఇరిటేట్ అవ్వడం, ఈ పెళ్లి ఏంది ఇదేంది, చిన్న పిల్ల మీరు ఏడుపు బాగా చేసేసి ఇంకా హైదరాబాద్ అంట నన్ను ఇక్కడి నుంచి అసలు అవి చెప్పనవ్వదు. 2 రోజులు ఎట్లా మరి అంత టెన్షన్ లో కూడా మాట ఇచ్చినాము నాన్న కోసము, నాన్న అంటే ఆ రోజుల్లో పరువు ప్రతిష్టలు చాలా ఎక్కువ, వాటన్నిటిని మనం పోగొట్టుకోకూడదు అని చెప్పి మంచి కుటుంబం అని చెప్పి చేసుకున్నారు. ఇక్కడికి వచ్చాక లైఫ్ ఎలా ఉంది? అంటే మీరు వచ్చినప్పుడు హైదరాబాద్ బాధే ఏం లేదు, చాలా బాధ. ఆ రోజుల్లో హైదరాబాద్ వచ్చి ఈ రోజు చూస్తుంటే ఒకలా ఉంటుంది, బట్ మీరు వచ్చినప్పుడు ఎలా ఉండేది? చాలా ఘోరంగా ఉండే. అక్కడేమో మొత్తం కోతిలాగా అక్కడ మీరు యువరాణి పిల్ల ముద్దుగా అసలు ఏదంటే అది నడిచేది. అసలు మా ఇంట్లో మా ఊర్లో ఫస్ట్ టీవీ, ఊర్లో పిల్లలందరూ మా ఇంటికి వచ్చి చూసేటోళ్ళు. మొత్తం ఆడ అట్లుంటుండే. 3 ఆడపిల్లలు ఉన్నాం కాబట్టి ఊర్లో ఫస్ట్ మా ఇంట్లోనే లెట్రిన్ బాత్రూమ్ కట్టించిండు మా నాన్న. వాష్రూమ్ మా ఊర్లో ఫస్ట్ వాష్రూమ్ ఉందంటే అది మా ఇంట్లోనే. 3 ఆడపిల్లలు ఉన్నారు, మా బయటకి వెళ్ళకూడదు, 6 బయటకి అని చెప్పి మాకు చిన్నప్పటి నుంచి అది అలవాటై అది కట్టించినా కూడా కొన్ని రోజులు బయటకి వెళ్తుండే. అంటే ఆ రోజుల్లో అందరూ అలా ఉంటుండే కదా. ఓకే. మరి ఇక్కడికి వచ్చాక ఎలా ఉంది లైఫ్? ఇక్కడికి వచ్చాక నేను రైల్వే స్టేషన్ లో తీసుకొచ్చారు, అంటే ట్రైన్ లో వచ్చారు. ఆ రైల్వే స్టేషన్ లో దిగంగానే భయపడ్డా నేను.
అంతా చూసి ఆ వాతావరణం అదంతా నాకు మంచిగా అనిపించలే. వాసన, మనుషులు, జనాలు, ఘోర. ఆ రైల్వే ట్రాక్ పైన రాళ్ళు చూడడం, దానిపైన అట్లెట్లా చూడడం కూడా ఫస్ట్ టైం నేను అసలు. ఊరు దాటారు, ఊరు దాటలే కదా, అక్కడక్కడ ఏమున్నా చిట్వేలి, కడప, ఆ పక్కన విలేజెస్ చూసినా కానీ ట్రైన్ ఎక్కడము ఇట్లా ఏం లేకుండా. ఇక తిరుపతి అయిన అన్ని బస్సులే ఉంటుండే. మరి ఎన్నాళ్ళు టైం పట్టింది ఇక్కడికి వచ్చి? చాలా టైం పట్టింది. ఎంత 2 years? అంటే మా అమ్మాయి 9 month అంటే 3rd month కి వెళ్ళినా 1 నెల అయినాక వచ్చిన, మళ్ళా ఎప్పుడు నిద్ర చేయడానికి 5th month ఏమో కదా, మళ్ళా వెళ్ళి మళ్ళా 9th month పడగానే వెళ్ళిన డెలివరీకి అని, మళ్ళీ 5th month లో వచ్చిన. ఒక 15 days 20 days ఉండొచ్చు మళ్ళీ అక్కడ. ఇక మా నాన్న కూడా, మా అక్క వాళ్ళు కానీ మా నాన్న చూసి ఎమ్మి ఇక్కడ ఉండలేకపోతుంది, కొన్ని రోజులు అక్కడ పెడదాం కొంచెం సెట్ అయ్యే వరకు అని ఎక్కువ శాతం అక్కడే ఉన్నా. ఆ టైంలో మదర్ కూడా చనిపోయారు కదా, అంటే ఈమె పుట్టిన 3 months లో చనిపోయారు. ఇంకా అక్కడే చాలా రోజులు. ఎప్పుడు నాన్న మీద కోపం రాలేదమ్మా? అంటే నువ్వు ఆ రోజు గొడవ పడకేంటి, ఇది జరిగేది కాదు కదా అని, అంటే ఎప్పుడన్నా వస్తుంటదా? అంటే అది మీకు మదర్ అంటే ఎక్కువ ఇష్టం అన్నారు కదా. కొంచెం కాదు, చాలానే. అసలు ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయకపోయినా నేనైతే కొంచెం గట్టిగా పట్టేసిన. అసలు ఏంది నాకు తెలియాలి. అసలు చెప్పాలంటే ఇప్పటికి నాకు అది డైలమా. అంటే నాకు ఆన్సర్ రాలే. అంటే మీరు అనుకున్నట్లు చెప్పట్లేదు, ఎక్కడో చోట గ్యాప్ వస్తుంది, ఏదో గ్యాప్ వస్తుంది. అంటే కొంచెం అట్లా. ఇంకా నేను తనను కూడా తప్పట్లేను, ఇంత అయిపోయింది ఇంత ఇట్లా. ఇంకోటి ఇప్పుడు మాట్లాడతానని కూడా నేను బాధ పెట్టలేను, ఎందుకంటే వయసు పెరిగింది, మీరు కూడా గ్రో అయ్యారు కాబట్టి పిల్లల గురించి తెలుస్తుంటుంది. ఇంకోటి చాలా బాగా చూసుకున్నారు. ఎవరికి ఎటువంటి బయట వచ్చే పిచ్చిగాడు వచ్చినా కూడా కనీసం వాళ్ళకి అందరూ 1 రూపాయి ఇస్తే మా నాన్న 100 రూపాయలు ఇచ్చి పంపించాడు. మంచి మనసు, ఆయన గుణం అట్లా. ఇప్పటికీ 10 మందికి ఆయన చేసే వర్క్ లో 3 days మనీ ఇచ్చేస్తుంటారు. మీరు ఏం చదువుకున్నారు? 10th అయిపోగానే పెళ్లి చేశారు. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఓపెన్ డిగ్రీ చేశారు. చదివించారు హస్బెండ్? అంటే ఏంటి మీరు అడిగారా, ఆయనకు నచ్చి చదివించారు? నేనే అడిగి ఒక డిగ్రీ అనేది చేయాలండి, ఇట్లా ఉండాలి, ఉంటే బాగుంటది కదా అంటే సరే. మంచి థాట్. మరి పెళ్ళయింది, అంత బాగుంది, బాగా నడుస్తుంది. ఎక్కడో రైల్వే కోడూరులో పుట్టి పెరిగి అమ్మా నాన్న మధ్య పెరిగి పెళ్లి చేసుకొని ఈ స్టేషన్ లో దిగి ఇక్కడ లైఫ్ స్టార్ట్ అయింది, ఇది ఓకే. కానీ యూట్యూబ్ ఎక్కడ కనిపించింది మీకు? అంటే యూట్యూబ్ అనే ప్రపంచంలో వీడియోలు చేయొచ్చు, నలుగురికి కనిపించవచ్చు, మీ గురించి నలుగురిలో చెప్పుకోవాలంటే కొంత మొహమాటం ఉంటది కదా, మరి ఎలా ఇదంతా మీకు? ఇది అనేది అస్సలు లేదు నాకు. యూట్యూబ్ అనేది తెలియదు కానీ 4 లక్షల మందిని సబ్స్క్రైబ్ చేపిస్తారు. చూడకపోయేదాన్ని, చేయకపోయేదాన్ని. ఏమున్నా నేను పొలిటికల్ గా తిరగడము, అందులో ఉన్న ఆ ఫొటోస్ అవి ఇలాంటివి ఎబ్బి వాడేదాన్ని. అది వాడడం సోషల్ మీడియా అంటే అట్లా ఉండేదాన్ని నేను. ఇన్స్టా ఇట్లా. తర్వాత లాస్ట్ ఇయర్ మార్చ్, అంటే ఇప్పుడు 1.5 year అవుతుంది అనుకుంటా, లాస్ట్ ఇయర్ మార్చ్ లో యాక్సిడెంట్ అయింది మీకు. ఆ రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ పార్టీ తరఫున అయిపోయింది, కార్యక్రమం అంతా అయిపోయింది. ఇంటికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. గత 3 రోజులు హాస్పిటల్లో పడ్డా. ఇంటికి తెచ్చిన తర్వాత 3 months ఉండమన్నారు. అంటే ఎండకి అది పోతే, ఇది ప్లాస్టిక్ సర్జరీ చేశారు కదా, కొంచెం ఇంట్లో ఉంటే బెటర్, లేదంటే మచ్చబడిపోతుంది అది ఇది అన్నారు. పెద్ద యాక్సిడెంట్ అయింది. అయితే మన వాళ్ళు చాలా మంది కూడా అంటుంటారు మూతేంది వంకర అది అని చెప్పి. ఆ మూతి వంకర అదే కొంచెం, అది అక్కడ అదే మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి, మచ్చలా ఉంది. అవును, అట్లా ఇంట్లో పడ్డా. నా బిడ్డ వీడియోస్ ఇట్లా పెట్టుకుంటూ ఏదో ఇట్లా. నాకు కావాల్సిన ఆన్సర్ అది కాదు, అదే యూట్యూబ్ దగ్గరికి వస్తున్నా. మీ బిడ్డ ప్రమోషన్ కాదు, మీ గురించి తెలియాలి. నేను ఆమె పడే గోలంతా చూసిన ఇంట్లో ఉండి. ఇన్ని రోజులు చూడాలి నా బిడ్డ ఇంట్లో, అక్కడే హైదరాబాద్ ఒక ఇల్లు, ఎలిమినార్ ఒక ఇల్లు. నాకు ఇన్ని రోజులు ఎట్లా అర్థమైందంటే అంజిత గారిని చూసి మీరు యూట్యూబ్, మిమ్మల్ని చూసి అంజిత గారు యూట్యూబ్ స్టార్ట్ చేసినారు. లేదు. వాళ్ళు ఏదో తల్లాడుతుండే అక్క తమ్ముడు. ఒక దానిలో 800, ఒక దానిలో 1300 ఉండే సబ్స్క్రైబర్స్. అయితే ఏం చేసినారు, అరే ఏం పెట్టుకుని ఏమొస్తలేదురా, ఏంద్రా ఇది, ఎందుకురా అని చెప్పి, ఈ వద్దు అసలు అని చెప్పి మానేసినారు. నానా రకాల వాళ్ళు ఏదో ట్రై చేసుకున్నారు అంతకుముందు. తర్వాత అరే 800 ఉన్నారు, నేను ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తుంటే కనీసం 20-30 మంది రాలే నాకు యూట్యూబ్ లో. అంతకుముందు అంజనా ఫౌండేషన్ నుంచి వేరే అతను పెడుతుండే మా టీమ్ లో ఒక అబ్బాయి. అసలు వ్యూస్ లేదు, సబ్స్క్రైబర్స్ లేరు. 800 అంటే నాకు పెద్దగా అనిపించింది. ఆ 800 ఉండేది ఇట్లా ఇచ్చేసి 1300 ఉండేది నువ్వు తీసుకో. ఇట్లా ఇంట్లో ఉన్నా కదా 3 months ఇంట్లో, ఇంకా చుట్టాలు వస్తున్నారు, బాగా నాన్ వెజ్ ఫుడ్, గిన్నెలు వంటలు.
ఈ కథ అది పెడుతుంటే అట్లా అట్లా పెట్టడం. ఓకే. అప్పుడు స్టార్ట్ చేసి 1.5 year లాస్ట్ మార్చ్, ఈ మార్చి ఇప్పుడు ఇంత 1.5 year అనుకోండి. యూట్యూబ్ మొదలు పెట్టినప్పుడు అంటే ఊరు నుంచి వచ్చారు, ఇక్కడ వాతావరణం ఈ టెక్నాలజీ అంత తెలిసిండో సరిగ్గా. ఇక్కడ యూట్యూబ్ అంటే ఇట్లా పెట్టి అమ్మ మాట్లాడు రికార్డ్ చేస్తున్నా, అమ్మ ఎడిట్ చేయాలి, ఇప్పుడు వంట చూపించాలి, ఇదంతా పెద్ద పని కదా. మరి అంత ఓర్పు ఎట్లా వచ్చేది మీకు? ఫస్ట్ 6 months వరకు నేను కనిపించలే, మాట్లాడలే, వీడియోలు కనిపిస్తుంటాయి. ఊరికే ఇట్లా పెట్టేసి వంట చేసినా కూడా చూపెట్టేసేయడము, ఇట్లా ఇట్లా చెయ్యే చూపెట్టేదాన్ని, మొహం చూపెట్టగా. ఇంకా పొలిటికల్ గా అంటే వెళ్ళడము, రోడ్లో కూర్చుంటాము, ఉరుకుతాము, అది ఓకే. ఇట్లా ఇది చేయడము ఇది లేదు కదా. మరి అక్కడ నుంచి ఫేస్ చూపించే రోజుకి ఎలా వచ్చారు సబ్స్క్రైబర్స్? ఎంత 1 month లోనే, ఆ 3 months లో 90,000 వచ్చారు. మీ వంటల టేస్ట్ అలా ఉంది. 90,000 వచ్చారు. ఇంకా నాకు ఇంట్రెస్ట్ పెడదాము, 3 months ఉన్నా కదా, ఇంకా కంటిన్యూ ఒక్క రోజు కూడా ఆపలే. ఓకే. పెట్టేస్తా ఉన్నా, పెరిగిపోతా అన్నారు. ఓకే. బట్ ఒక క్వశ్చన్ అమ్మా, ఇప్పుడు మీ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ అంటే టీచర్ అన్నారు కదా, అట్లా అని చెప్పి తెచ్చారు, జాబ్ ఇవ్వలే. మా అత్త గవర్నమెంట్ జాబ్ అని చేశారు కదా, అయితే మా అత్తమ్మ ఏం చేసింది, పెద్దోడికి జాబ్ లేదు, ఆయన ఏదో పని చేసుకుంటుండు, ఈయనకి జాబ్ ఇచ్చేస్తే ఎట్లా, లేదు ఇద్దరికి వద్దు, ఎవరి కష్టం మళ్ళీ పడని అన్నారు. జాబ్ లేదు ఇంకా. ఓం నమః శివాయ. అయ్యయ్యో, గవర్నమెంట్ జాబ్ వదిలేశారు కదమ్మా. ఇంకా నేను అక్కడికి వెళ్ళి మా మేనమామకి, జాబ్ అని చేసినవి ఏది జాబు, మీరేం బాగుంటారు నన్ను తీసుకుని ఆడబడేసిరా, ఏంది నా పరిస్థితి ఏంది, నా పిల్లలు ఏంది, నాకు చాలా రెస్పాన్సిబిలిటీ, పిల్లల్ని ఏదో కనేసినాము చేసేసినాము అని కాదు. అప్పుడు జాబ్ లేక నాకు 6 months ప్రెగ్నెన్సీని కూడా అది నేను తీపిచ్చేసిన. నిజానికి అది మహాపాపం, చాలా తప్పు. దానికోసం ఇప్పటికి నేను మా వారు బాధపడిన క్షణం ఉండదు, అప్పుడప్పుడు మాకు గుర్తొస్తే. ఎందుకంటే చాలా నిజానికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదన్నట్టు అన్నిసార్లు మేము పశ్చాత్తాపడ్డాం. పరిస్థితి అట్లుంది, మేము ఈ పిల్లల్ని సాకోలేమేమో అనే పరిస్థితిలో ఈయనకి జాబ్ లేదు, ఎట్లా ఏంది అని 6 months బేబీని కూడా తీయించుకున్నాము. తర్వాత బిజినెస్ మా నాన్నే కొంచెం అమౌంట్ ఇచ్చాడు, బిజినెస్ స్టార్ట్ చేయండి ఏదన్నా. ఫస్ట్ మా వారు ఆటో తీసుకున్నారు. ఓకే. ఎగ్స్ దానిలోనే ఓన్గా ఇట్లా పెట్టడం. వాళ్ళ ఇంకొక అతను ఉన్నాడు, తను షాప్ పెట్టాడు, సూపర్వైజర్గా ఉండే, తను షాప్ పెట్టాడు, తనకి సప్లై ఎగ్స్ ఈయన పెట్టేదానికి ఈయన ఆటో, ప్యాగో ఆటో చిన్నది, 1,20,000 ఏమో అప్పుడు. ఆ రోజులు ఎక్కువనే, 1 lakh అంటే ఎక్కువనే. అంటే మా నాన్న ఇచ్చారు 50,000 ఏమో, మిగతాది ఇట్లా పెట్టేసి పెట్టాము. నాకు గోల్డ్ అప్పుడు ఎంత 20 తులాస్, మా వారికి 8 తులాస్, ఇట్లా పెట్టి ఇట్లా చేశారు. ఇంకేం చేసాం, అది కూడా తీసేసినాం కొంచెం. ఓకే. తీసేసి ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిండు. నా పిల్లలు నేను అట్లా అబార్షన్ చేసుకున్నాను చెప్పా కదా, నేను అప్పుడు మా వారికి అడిగిన మాట ఏంటంటే, నువ్వేదైనా చెయ్యి, నాకు నెలకి 500, 500 ఎట్లా బతకాలని, నాకు చిన్నపిల్లలు ఇప్పుడు నవ్వుకుంటా, 500తో ఎట్లా బతకాలని, నాకు 500 ఇయ్యి, మనకి ఎట్లాగో ఓన్ హౌస్ కదా, ఇక్కడ ఓన్ హౌసే, నేను రేషన్ బియ్యం తెచ్చుకొని అయినా సరే రేషన్ బియ్యంతోనే మనకు సరిపోతాయి, 15-20 కిలోలు వస్తే మనకు సరిపోతాయి, పిల్లలకి అది చూసుకోవడానికి 500 అని చెప్పి చెప్పిన. అంటే తనని ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేపియాలి, చిన్నగా అర్థం అయ్యేలా చేశారు. బట్ ఇదే మీరు ఈ రోజు ఇంటికి వచ్చిన బయటికి వెళ్ళిన ఒక 10 మందికి అన్నం పెడుతున్నారు, 500 మిగులితే చాలు అనుకున్నారు. అవును, మంత్లీ 500 ఇవ్వమన్నా ఏం పని చేయడం, అదే తిక్కగా పిచ్చిగా నాకు తెలియలే లెక్క. మంత్లీ 500కి ఎట్లా బతకాలని, అయినా 500కి శాలరీతో ఏడన్నా ఉంటాయి, ఏమన్నా ఉండదు కదా, ఎక్కువే ఉంటుంది కదా. కానీ నాది అట్లా, అంటే ఆ రోజు ఆలోచనలు మీకు తెలియదు, మీరు పెరిగిన వాతావరణం, మీ కుటుంబం అంతా వేరు, ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ అర్థం కావాలిగా. అవును, నువ్వు 500 అడిగినావు కదా, ఇదిగో డైలీ 500 అని ఇచ్చిండు. డైలీ 500 ఇచ్చాడా? నెలకు అడిగితే? చాలా మంది లేడీస్ బాధపడుతుంటారు, షట్ ఇట్లాంటి హస్బెండే కదా మేము కోరుకునేదని. డైలీ 500 ఇచ్చాడు, 15,000 అవుతుంది కదా, 10,000 లేదా 13,000 ఇంకా ఎక్స్ట్రానే. మా అత్తయ్య మామయ్య, మా అత్తమ్మ చనిపోయింది అప్పటికి, బాగలేకతాను, మామయ్య ఉండే, సరుకులకి మా మామయ్య కడుతుండే, నెల సరుకులు తెచ్చుకుంటాను. 500 కావాల్సింది అక్కడ నుంచి వస్తుంది. 500 కాదు, మా మామయ్యకి గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, 15,000 సరుకుల కోసం 500 అనుకున్నారు కదా,
3,000 అవుతుంది సరుకులకి. అవుతుంది అంటే మీకు తెలియనప్పుడు 500 అనుకున్నారు నేను కదా. అనుకున్నట్లు నెలకు 3,000 అవుతుంది. ఓకే. మామయ్య ఇస్తుండు సరుకులకి. ఏం చేసినా ఈయన తెచ్చేదంతా కూడా 15,000 చిట్టీలు కట్టేసేదాన్ని. ఓకే. ఆ పక్కనే ఉంటే మాట్లాడమని చెప్పి ఇవి తీసుకెళ్లి కట్టేయండి, మామయ్య ఇచ్చేది సరిపోతుంది ఇంట్లోకి సరుకులకి అని చెప్పి 15,000 ఇట్లా చిన్నగా కట్టారు. నేను అక్కడి నుంచి ఎట్లయితే వచ్చినానో ఇక్కడైతే ఉత్తగా అట్లా పై నుంచి ఇట్లా వచ్చేసేడికి మళ్ళీ లేపేసిన అనమాట. గాలిపటం లాగా ఎగిరిపోయారు. చిట్టీలు ఇప్పుడు చూసినా కూడా ఇన్ని ఉంటాయి మా ఇంట్లో. ఓ మై గాడ్. ఉండద్దని ఇంకా నేను ఏం చేసిన, పిల్లల్ని పంపించేటప్పుడు నాకు ఇంట్లో ఉంటే ఏడుపు వస్తుంది, అంతాన్ని వదిలేసి రావడము, కూర్చొని కళ్ళు మూసుకొని ఊర్లో ఉన్నట్టు ఊహించుకుంటూ ఏడ్చుకోవడము, ఇట్లా అబ్బా ఇట్లుంటే కాదు నేను కూడా ఏదో ఒకటి చేయాలి చేస్తూ ఎట్లా అని చెప్పి నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నా. ఓ బ్యూటిషియన్. వామ్మో. ఇంట్లోనే చేసేదాన్ని. ఇంట్లోనే. ఓకే. వాళ్ళు 3 months కోర్స్ అన్నారు, నేను 1 week 10 days పోయినా అంతే. ఓకే. 10 రోజుల్లోనే మొత్తం నేర్చుకున్నా. రాయలసీమ బిడ్డ. కొన్ని నేర్చుకున్నా కదా, అసలు ఈ మాట అంటే మస్తు ఎనర్జీ వస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా ఇంకొకసారి అను, రాయలసీమ బిడ్డ. మామూలుగా ఇక్కడ నేను పొలిటికల్ మామూలుగా ఇట్లా తిరుగుతుంటా కదా, చాలా కూల్ గా ఉంటా, చాలా మాట్లాడడం, అందరిలో ఓపిక్ గా ఉండాలి. ఓకే. ఒక జిల్లా అధ్యక్షుడు ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకోవాలంటే భరించాలి. అప్పుడప్పుడు బరస్ట్ అవుతా చూడు, వాళ్ళు అంటారు రాయలసీమ బిడ్డ వచ్చేసింది, రాయలసీమ క్రిస్టియన్ బయటకు వచ్చింది, ఇప్పుడేం రావట్లేదు, ఇంకా కోణం ఉంది, ఇప్పుడు వరకు రాలేదు, వస్తే చెప్పండి కుర్చీతో బయటికి వెళ్ళిపోతా. పర్వాలేదులే అందరూ అదే కాబట్టి. ఓకే. ఇంట్లోనే బ్యూటిషియన్ చేస్తా ఉన్నా. మా పక్కన వాళ్ళు చాలా మంది, ఒక కాలనీ ఉంది, వాళ్ళు బాగా చేసుకునే వాళ్ళు. ఓకే. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపడము, అది చేయడము, అట్లా ఇట్లా చిన్నగా డెవలప్ చేశారు. ఒక 3 years అయిపోయిన తర్వాత పెద్దది ఆయన బిజినెస్ ఎగ్స్ పెరిగిపోతుంది, ఫామ్ వచ్చింది, పెద్దది వచ్చేసింది, ఒకటి వచ్చేసింది, తర్వాత 3 వచ్చినాయి. 3 ఫార్మ్స్ ఉన్నాయా? ఫార్మ్స్ కాదు, అదే ఎగ్స్. ప్యాగో ఆట కాకుండా టాటా ఏసీ ఉంటుంది, ఆటోలు 3 వచ్చాయి. ఓకే. అవి 3 వచ్చాయి. ఇది బిజినెస్ కూడా పెరిగిపోతుంది, ఇంకా సపరేట్ కూడా కొంచెం పెట్టాం. మొన్న లాస్ట్ టైం మా అమ్మాయి కూడా పెట్టించినాం కదా. అంటే మీరు ఎప్పుడైనా ఆలోచిస్తుంటారో, ఒక్కరు కూర్చున్నప్పుడు 10th అయిపోయింది, ఒక రోజులో పెళ్లి చూపులు, మరుసటి రోజు పెళ్లి, కట్ చేసే లైఫ్ హైదరాబాద్, ఆయనకి జాబ్ పోయింది, జాబ్ లేదు, బట్ ఒక ఆడపిల్లగా లోక జ్ఞానం ఆ రోజు తెలియదు, బట్ తెలుసుకుంటూ దాన్ని తగినట్టుగా ఈ రోజు స్టెప్ బై స్టెప్ ఈ స్టేజ్ వరకు వచ్చారు కదా. ఎప్పుడన్నా మొత్తం ఆలోచిస్తే మీ జీవితాన్ని ఏమనిపిస్తుంటది మీకు? ఏం లేదు, కొత్తగా అక్కడంటే ఏదో ఇట్లా అయిపోయి వచ్చింది. మా వారు చాలా సపోర్ట్ చేయడం, అంటే ఒకరు నేను చెప్పిన మాట కాదన్నారు. ఏదైనా ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్. కంట్రోల్ కాదు, అండర్స్టాండింగ్ ఇద్దరికి. ఓకే, సారీ సార్. కంట్రోల్ అసలు ఇప్పుడు కాదు కదా, ఇంకా మీదట ఉండదు, ఇంకా ముందు లేదు, ఇంకా మీదట కూడా ఉండదు. ఓకే. నేను బయట ఎంత రెవలైనా ఉండొచ్చు, మా ఆయన దగ్గర నేను ఇక్కడనే. అయ్యో అట్లేం లేదులేండి, మీ బాండింగ్ కూర్చుంటా. ఏమిటి ఇది చేద్దాము, మనం ఇట్లా చేద్దాము అంటే, అవును కదా బాగుంటది కదా, సరే చేద్దాం అంటే ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ లో వెళ్ళిపోయినాం. అంటే మీ మాట నమ్ముతున్నారు ఆయన బాగా. ఒక్కోసారి నేను తప్పు నేను చెప్పొచ్చు, లేదే ఇది కాదు ఇది చేద్దాం అంటాడు, ఓకే ఇది చేసుకుంటూ వెళ్దాం. అట్లా సమ్ టైమ్స్ తన, సమ్ టైమ్స్ నాది. వెళ్తూ ఉన్నాం, అస్సలు ఒక్క ఫెయిల్యూర్ అనేది రాలే. మేము బిజినెస్ చేసినా, ఎక్కడైనా పెట్టుబడి డబ్బులు ఉంటే వెంటనే అది డబ్బులుగా ఉంచం. ఒక 10 lakhs 5 lakhs స్టార్ట్ ప్లాట్స్ మీద పెట్టేసాం. ఓకే. సో అది రోజు రోజు పెరుగుతుంది, అవి పెరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత అమ్మాయికి మ్యారేజ్ అయినప్పుడు కూడా అంత ఎంత మేము పెట్టగలిగినాము. ఎంతైనా ఆడపిల్ల కాబట్టి ఇవ్వాలని ఉంటుంది. పిల్లలకి మంచి స్కూల్లో, డిపిఎస్ స్కూల్లో చదివించినాము. ఓకే. తర్వాత అనురాగ్ కాలేజ్ వేసినాము. లాస్ట్ లో ఇంకా ఆమెకి మ్యారేజ్ అయిపోయింది. అవుంది ఎట్లా, ఇంకా బాబు కూడా ఇంజనీరింగ్. చూసాముగా, మనవరాళ్ళు వచ్చారు, వాళ్ళతో ఆడుకునే స్టేజ్ కి వచ్చేసారు. ఓకే. మరి ఈ ఇంటర్వ్యూలో మీ కష్టాన్ని ఇంత షేర్ చేసుకున్నారు, మాకు చాలా అర్థమైంది. మరి మీతో పాటు మీ డాటర్ ని కూర్చోబెడదాం. సో మొత్తంగా మీతో పాటు మీ పక్కన ఉన్న అమ్మాయి యూట్యూబర్ అనుకుంటా కదమ్మా? అంటే ఇక్కడ పెద్దవాళ్ళు కదా, అందుకు కొంచెం. కానీ మీ దగ్గర యూట్యూబ్ నేర్చుకున్నా అన్నారు, ఏంటంటే అంటే తల్లిని చూసి పిల్లలు నేర్చుకుంటారు అనేది ఎక్కువ వింటాము. మీ నుంచి మదర్ కి యూట్యూబ్ ఎలా, అంటే అంత ఈజీగా ఎట్లా యాక్సెప్ట్ చేశారమ్మా?
నా నుంచా అంటే జనరల్ గా ఇంట్లో అమ్మ బాగా ఎంకరేజ్మెంట్ అండి ఏది చేసిన. ఓకే. సో నేను బిజినెస్ చేసినప్పుడు ఏం అబ్జెక్షన్స్ చెప్పలే. అంటే ఆడపిల్ల ఏదో ఒకటి తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన ప్రయత్నం తను చేస్తూ ఉండాలి అనేది. సో ఏ సక్సెస్ అయినా అంటే ప్రయత్నం చేస్తుంది కదా, అది సక్సెస్ తర్వాత పక్కన పెడితే తను ఏదో చేసుకుంటుందని అట్లా వదిలేశారు. ఇంకా నా గ్రోత్ పిల్లల ఇష్టాన్ని అంటే గౌరవ సరే వాళ్ళ ఇష్టం ఉంది కదా కానీ అని ఎంకరేజ్ చేయడమే. ఇంకా నాకు మంచి రీచ్ వచ్చాక ఇంకా అమ్మని అబ్బా భలే ఉంది కదా, బానే వస్తారు కదా. ఓకే. నాకు క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే జోవియల్ క్వశ్చన్స్. ఎవరు ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేస్తారంటే వాళ్ళని అడుగుతా. ఎవరు చెప్తారు చెప్పండి? నేను చెప్తా. మీరేనా? ఓకే. సో ఇంటర్వ్యూ అన్నాక బాగా రెడీ అయ్యి వస్తాము. అండ్ ఎక్కువగా లేడీస్కి ఏంటంటే మనల్ని ఒక 10 మంది చూస్తున్నా, ఒకరు చూస్తున్నా బాగా రెడీ అయి ఉందాము, బాగా కనిపించాలనుకుంటాం. వీడియోస్ లో కెమెరా పడేసి ఇట్లా కూర్చుంటారు, ఎందుకు అట్లా? అంటే జనరల్ గా ఏంటంటే అండి అందరూ అలాగే ఉంటారు మోస్ట్లీ, ఆడవాళ్ళు బాగా రెడీ అవడం అని. చిన్నప్పుడు నేను రెడీ అయ్యేదాన్ని. రెడీ అయితే మా మమ్మీ డాడీ నన్ను బాగా తిట్టేవాళ్ళు. అంటే ఏంది ఆ లిప్స్టిక్ పెట్టుకోవడం ఏంది అంటే, మా డాడీ కొంచెం స్ట్రిక్ట్ అన్నమాట. కనీసం ఆడపిల్ల బయట నిల్చొని నవ్వకూడదు అలా కొంచెం. మమ్మీ అంత స్ట్రిక్ట్ ఉంటారు కానీ డాడీ ఒకరు స్ట్రిక్ట్ ఉండాలి, ఒకరు లూజ్ ఉండాలి. అంటే హెవీగా అంటే ఈమె వాళ్ళని వీళ్ళని చూసి కొంచెం లిప్స్టిక్ పెట్టడం అంటే చిన్నప్పుడు. అది 8th క్లాస్ ఆ టైంలో 7th 8th లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ లిప్స్టిక్లు పెట్టుకొస్తే నేను ఇంట్లో పెట్టుకోవడం ఇట్లా ఏంది అది గలీజ్ గా అట్లా అంతా పెట్టుకొని ఇంట్లో నార్మల్ గా ఉంటారా, అకేషన్ ఏంది అంటే నార్మల్ టైం లో కూడా లిప్స్టిక్ పెట్టుకోవడం. మరి ప్రెజెంట్ తిట్టి వాళ్ళు నాకు అది అలవాటు అయిపోయింది. ఓకే. నాకు అసలు అర్థం కాదు, షార్ట్ చేసిన రీల్ చేసిన దాని వల్ల. అంటే ఇంకోటి ఏంటంటే నిజానికి మనది ఏంటంటే ఇంట్లో అందరూ అక్కలు అమ్మలు ఉండేది అట్లే కదండి. మోస్ట్లీ రెడీ అవ్వడం అనేది బయటికి వచ్చినప్పుడే జరుగుతుంది, అంతే తప్ప ఇంట్లో యాజ్ ఎ మదర్ గా నేను ఇప్పుడు నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. నేను ఎప్పుడు లిప్స్టిక్ వేసుకొని కొంచెం రెడీ అయ్యి లిప్స్టిక్ అంటే బేసిక్ గా ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నా సరే కూర్చుంటారు. ఒక గార్డెన్ కి పోతే 2 కూర్చొని అమ్మ మన స్థలానికి వచ్చాను కూర్చోమ్మ, అక్కడ కెమెరా పెట్టు. నాచురల్ గానే జనాల వరకు తీసుకెళ్ళాలి అనుకోవడం మెయిన్ ఉద్దేశం. అంటే కనెక్ట్ అవ్వాలి వాళ్ళకి బాగా. అంటే ఇక్కడ అంజిత గారు ఒక్కరే అని కాదు, అంజిత గారు పక్కన ఎవరునో వాళ్ళు అట్లనే కనిపించాలి. అది కూడా గమనించండి, నిజమే కదా. అంతే కదా, మళ్ళీ వాళ్ళని డామినేట్ చేస్తారు కదా. అంటే సీరియస్ గా ఇంట్లో ఎలా ఉంటారో అలా తీసేయాలి అని అప్పటికప్పుడు. ఇంకోటి ఏ వీడియో కూడా ప్లాన్ ప్రకారం జరగదండి మన యూట్యూబ్ మన వీడియోస్ లో. సో దాని వల్ల ఏంటంటే రియలిస్టిక్ గా అప్పటికప్పుడు ఉండేది, అప్పటికప్పుడు ఫ్లో లో అట్లా వెళ్ళిపోతుంది. ఓకే. సో ఈ క్వశ్చన్ కి మీరే ఆన్సర్. ఈ రోజు రెడీ అయ్యి వచ్చిన ఈ రోజు రెడీ అయ్యి రాకుండా అడుగుదాం అనుకున్నా. బట్ ఒక క్వశ్చన్ అండి, బేసిక్ గా ఏంటంటే మీరు మదర్ ని చిన్నప్పటి నుంచి చూసింటారు, ఎలా పెంచారు ఏంటి లైఫ్ ఇదంతా. సో మీ మదర్ నుంచి మీరు తీసుకునే 3 పాజిటివ్ థింగ్స్ ఏంటి? నేనైతే అండి అమ్మలాగా డేరింగ్ గా ఉండాలి. చాలా అంటే పిల్లల్ని సాకడంలో కానీ చాలా టిపికల్ సిచ్యువేషన్స్ వచ్చినాయి. నాకు ఊహ తెలిసినప్పుడు కూడా మా స్టేజ్ ఇంత వెల్ సెటిల్డ్, అంత బాగా సెటిల్డ్ అయితే లేదు. చాలా ఇదిగా ఉండే, చాలా చూసాము. అయినా సరే అమ్మ వాళ్ళు మమ్మల్ని కష్టంలో ఉన్న పిల్లల్ని మాత్రం ఏ లోటు చేయలేదు. అంటే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ మంత్లీ బడ్జెట్ ఒక 1000 రూపాయలు 2000 ఉన్నా కూడా మా ఒక్క డ్రెస్ కే అంత పెట్టేసుకునేవాళ్ళు. అంత సిచ్యువేషన్ లో ఉన్నా సరే మా వరకు లోటు ఏం చేయలేదు. అంటే వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా మట్టి పాత్రలో తిన్నా మా పిల్లలకి ఎండి పాత్రలో పెట్టినట్టే పెట్టుకుంటూ పెంచుకున్నాం. సో నా పిల్లల్ని నేను అట్లా చూడాలి అనేది అది ఒకటి. ఇంకోటి అమ్మ ఎంతసేపు ఇంట్లో హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నా, మన ఫ్యామిలీ ఎంతున్నా ఆడామె అనే ఆమె కంపల్సరీ ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి. అదేదో డబ్బు పరం అనేది మ్యాటరే కాదు, ఒక ధైర్యం, ఇండిపెండెంట్ గా ఉండాలి. ఇట్లా ఇంత సంపాదించాలి అంత సంపాదించాలి ఇన్కమ్ మ్యాటర్ కాదు. ఏదన్నా ఒకవేళ రేపు జరిగినా తను ఫేస్ చేయాలి. హస్బెండ్ కి కూడా ధైర్యం చెప్పే అంత స్టేజ్ లో తను ఉండాలి. అంటే ఏం కాదండి నేనున్నా చూసుకుంటా అని ఒక కనీసం ఒక మాటలన్నా చెప్పాలి. మీరు ఇన్ని చెప్పారు కదా, ఇప్పుడు మీరు మదర్ గా తల్లిదండ్రులు ఎప్పుడు ఏంటంటే తప్పులే చెప్తారు, ఒప్పులు చెప్తే గాల్లోకి పోతారని. తప్పులు చెప్పండి 3. అంజిత గారు ఏం మార్చుకోవాలి అంటే ప్రజెంట్ లైఫ్ సినారియోలో ఆమె ఒక జీవన విధానంలో ముందరికి వెళ్తుంటారు కదా, సో తనలో మీకు నచ్చని 3 క్వాలిటీస్ ఏంటి, అంటే లక్షణాలు?
నచ్చనివంటూ పెద్ద అవి కాదు, చిన్న చిన్నవైనా చెప్పండి. చిన్నవి అంటే ఆమె క్లీన్ గా మీరు అన్నారు కదా వీడియోస్ లో ఎట్లా అంటే అట్లా వెళ్తున్నారని, ఆ, ఆ, ఆ. అది కొంచెం మార్చుకొని ఓ, ఉందా? ఉంది. నేను చెప్తుంటా ఆ, 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 ఓకే కొంచెం అట్లయితే ఇట్లా నేను కాదు, రైట్. కొద్దిగా మరీ ఇట్లా కాదు కదా, ఆ, కొన్ని నాలుగైదు కొన్ని వీడియోలు సార్లు. ఇట్లనే కనిపిస్తుంటావు, ఇట్లా బాగుంటది అని చెప్పి నేను చెప్తుంటా ఫస్ట్. ఓకే. అది ఆ, తర్వాత ఏంటంటే వేరే వాళ్ళు ఏదైనా ఇట్లా కొనేస్తున్నారు, ఈవెన్ ప్లాట్స్ గిట్స్ ఏదైనా మన రిలేటివ్స్ కానీ బయట ఫ్రెండ్స్ లో కానీ ఇట్లా, ఆ, నేను ఇమీడియట్ గా నేనే తీసుకోవాలి, ఆ తత్వం బాగా పోటీ ఓకే. నాకు వచ్చేసేయాలి, ఆ, ఆ, ఆ. నేను కూడా ఇట్లా అంటే అనేది. బ్లడ్ సేమ్ కదమ్మా, మీరు కూడా అట్లనే చేశారుగా. నాకు పోటీ అనేది అంటే నేను ఇంకా కసిగా తీసుకొని నేను ఇది చేస్తా, ఓకే. తిని కొంచెం డిసప్పాయింట్ అవుతారు, అంటే నాకు లేదా నేను ఇంకా ఇట్లా రావాలి అనేది. అది కాకుండా ఇంకొక వేలో ఉంటే బాగుంటది, ఓకే. అదొకటి. లాస్ట్ ఈ లాస్ట్ అంటే పిల్లల్ని బాగా ఒక్కోసారి కోపడుతుంటది, కొట్టదు చేయదు కానీ నాకు ఆ కోపడడం కూడా ఇష్టం ఉండదు, నాకు పిల్లలంటే అంత ఇష్టం. కంప్లైంట్ ఎక్కువ చేశారా వచ్చి? ఏం చేయాలి, లేదు లేదు లేదు. నేనే చూస్తుంటా కదా ఇట్లా అరి చేయడం, వాళ్ళని ఎంతసేపు స్మూత్ గా చెప్పి స్మూత్ చేయాలమ్మా, వాళ్ళు అర్థం చేసుకునే టైంలో మనం ఏ చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటూ పెరుగుతారని. ఓకే. ఇప్పుడు ఎవరైనా చెప్తారా ఆన్సర్? నేను చెప్తా, మీరు చెప్తారా? ఎప్పుడన్నా మీరు ఇన్ని యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారు కదా, మీ యూట్యూబ్ వీడియో తీసుకొని కమ్యూనిటీలో పోస్ట్ చేయని అడగాలనిపించిందా? అడగలేదు. ఎందుకు? అసలు ఆ తత్వమే ఉండదు మనకి ఎప్పుడు. అయినా జనరల్ గా నేనే చేస్తా కదండి, అమ్మ అడిగేది చెప్పడం అట్లా. అంటే అమ్మ ఛానల్ ఉన్న వీడియో లింక్ తీసుకొచ్చి మీ యూట్యూబ్ కమ్యూనిటీలో అమ్మ అడగకుండా నేనే చేస్తా, అట్లా ఏమన్నా మంచిగా ఉంటే. రాలేదు ఆ సందర్భం, ఇద్దరం కలిసింది ఏదైనా ఉంటే ఒకవేళ చేసి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు సపోర్ట్ చేయమా అనే తత్వం కాదు నాది. ఓకే. ఒకరిని ఏది అడగడము ఆ తత్వమే కాదు, ఎప్పుడు ఒకరికి సలహాలు నేనే ఇస్తా, వాళ్ళకి అన్నీ నేనే చెప్తుంటా. నాకు 100 రూపాయలన్నా ఫీల్ అవ్వను, అవతల 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళున్నా నేను 100 రూపాయలున్నా నేను అదే ఇదిలో ఉంటా. ఓకే. అది కాదు కదా, అట్లా సపోర్ట్ కూడా పిల్లలే మా అమ్మాయిని అడగలేదు. కాకపోతే కొన్ని వీడియోస్ లో రామ్మా నువ్వు కూడా ఉంటే బాగుంటది, నువ్వు కూడా నాకు కనిపించిన వీడియోలో అని చెప్పి అడిగిన. ఓకే. అండ్ మిమ్మల్ని అడుగుతా డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు వరకు అమ్మకి ఇన్ని సజెషన్స్ ఇస్తుంటారు, అమ్మ లైఫ్ అంతా చూసింటారు కదా, కానీ అమ్మ ప్రతిసారి ఒక మాట చెప్పారు, నాకు కోపం వస్తే తట్టుకోలేరని. అలాంటి కోపాన్ని ఎప్పుడన్నా చూసారా? నా విషయంలో చూపిలేదు. అంటే చూసారా అన్న? మామూలుగా చాలా సార్లు. ఏంటి మీ రియాక్షన్? అంటే ఏం లేదు, అంటే కొత్తగా అనిపిస్తుంది. అంటే మా మమ్మీ ఇంత సీరియస్ అయిపోతారా ఇంటిదా అని. ఇంటి వరకు రాగానే చాలా జోవ్యాలు. నా ఫ్రెండ్స్ వీళ్ళేమో చెప్తా ఉంటారు, మీ మమ్మీ అంత సీరియస్ గా ఉన్నారు, మీ మమ్మీని చూస్తే మాకు భయం వేస్తుంది అన్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. ఇంట్లో ఇంత మంచిగా ఉంటారు కదా, వీళ్ళు ఎందుకు ఇంత భయపడ్డామని. ఈ షౌటింగ్, ఈ కోపం అనేది పాలిటిక్స్ విషయంలో బయటనే ఇంట్లో ఉంటది. అక్కడ చూసినప్పుడు అబ్బా మా మమ్మీ భలే మాట్లాడింది కదా, అట్లేం లేదు. నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడతారు కదా, మీ మమ్మీ ఇట్లా చేసింది అట్లా చేసింది అని, బాగా మాట్లాడింది బాగా అని అనుకుంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఇంటికి వస్తేనే సంతోషంగా ఉంటా అన్నారు కదా, పిల్లల్ని చూసా? నాకు నా పిల్లలైనా ఇప్పటికి ముద్దే, మనవడు మనవరాలంటే ఇంకా ముద్దు. ఓకే. అసలు కంటే వడ్డీ ముద్దు కదా. అదే మీకు మాటలు వచ్చు, మేమేం మాట్లాడలేము ఇక్కడ. ఓకే. ఇద్దరు ఇట్లా ఎవరు బాగా కుక్ చేస్తారు? మమ్మీ. అంటే నాకు నచ్చిన చిన్నగా చెయ్యొచ్చు, ఆగిపోయింది. ఇంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు రిమైండ్ పెట్టేస్తా, ఇట్లా వచ్చి ఇట్లా ఆగిపోయింది. బయట వాళ్ళకి నచ్చడం అయితే నావి బాగుంటాయి చూడడానికి, బాగా వండుతా. నాకు పర్సనల్ గా మా మమ్మీ ఇష్టం. మీకు పర్సనల్ గా? ఇప్పుడు అమ్మ రెసిపీస్ ఎప్పుడన్నా కాపీ కొట్టారా? కొడతా, కానీ వేరే టేస్ట్ వస్తాయి నాలాగా. ఓన్వి అవన్నీ వంటలు ఓన్ గా చేస్తుంది, కొన్ని మాత్రమే. ఇట్లా ఇన్ని వంటలు చేసింటారు కదా, అన్ని తింటుంటారు, ఏమన్నా మీకు నచ్చినా నచ్చకుండా ఓపెన్ గా చెప్తారా? చెప్తా. వీడియో అమ్మా ఇప్పుడు నువ్వు బాగాలేదంటే ఎట్లా అని అన్నారా? అట్లుంటది, అట్లేం లేదు. అస్సలు మేము వీడియో ముందు వీడియో లేకుండా అనేది ఉండదు. వీడియో ముందైనా అట్లనే ఉంటాం, ఎట్లా మాట్లాడుకుంటే అట్లనే. వీడియో ముందు రాగానే మా మా అనడం, తర్వాత ఎట్లా అనడం అది ఉండదు. అట్లా ఎట్లున్నామో ఇట్లా అంతే, నార్మల్. నేను కొన్ని ఇంటర్వ్యూలు చూసినా, దాంట్లో ఏంటంటే బేసిక్ గా తల్లిదండ్రులకి ఏంటంటే పిల్లల్ని బాగా చూసుకోవాలి, రక్షించుకోవాలి అన్నట్లు ఉంటారు కదా. సో దాంట్లో నాకు ఒక స్టేట్మెంట్ ఏం కనిపించింది అంటే, అమ్మాయిని ఏమన్నా అంటే నేను చెప్తూ ఓడతాను ఒక మాట అన్నారు. నిజంగా అంత కోపం ఉందా? పీక మీద కాలేస్తా. సారీ నాకు గుర్తుకు లేదు.
అయితే నాకు అంతే అమ్మాయి విషయంలో, పిల్లల విషయంలో, ఇప్పుడు నా విషయంలో నన్ను ఏదైనా సరే నేను అది ఫేస్ చేస్తా. ఎన్ని రాళ్ళు వేసినా కూడా అది ఆపుకునే కెపాసిటీ ఉంది, ఆపేస్తా. నా వీక్నెస్ ఏంటంటే నా పిల్లలు. నా బలం అదే, నా బలహీనత అదే అనుకోండి. ఆ పిల్లల్ని ఏదైనా ఒక్క మాట అనగానే మొత్తం ఇదైపోతా. మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయాలి, ఏదన్నా మైండ్ చేంజ్ చేయాలంటే వెంటనే పిల్లల మీద వెళ్ళిపోతే డిస్టర్బ్ అయిపోతారు. ఇంకా నాకు అమ్మాయి చెప్పిన తర్వాత కూడా ఎవరో ఏదో ఇట్లా పెడుతుంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంకొక వీడియో పెట్టింది, దానిలో కూడా మళ్ళీ ఏదో పెట్టారు. ఇంకా నేను చూసి ఇంకొకసారి మా అమ్మాయిని ఏదన్నా అంటే పీక మీద కాలేసి తొక్కుతారని అన్నా. ఆడు బీఆర్ వెళ్ళిపోయింటాడు, ఎందుకు లేదు వల్ల మనకి అక్కడ పోదామని వెళ్ళిపోయింటాడు. ఓకే, మరి ఓవరాల్ గా ఒక్కసారి మీ నోట్తో అమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పొచ్చుగా. వద్దు, మా ఛానల్ వద్దు అంటే వెల్కమ్ టు అంజితాస్ వరల్డ్ అంటారు, అట్లా కాకుండా కొంచెం అమ్మ ఛానల్ గురించి చెప్పండి. నేను మీకు ఒక్కటి అడుగుతా, చెప్పండి మా. చాలా మంది మీ కామెంట్స్ నేను ఇంటర్వ్యూలో చూస్తా ఉన్నా, సుధీర్ గారు మీ పెళ్లి ఎప్పుడు అని కొన్ని కామెంట్స్. ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ ఆన్సర్, చెప్పండి. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? నాకు పెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది. అరే చూసారా, అందరికి తెలుసు, అందరికి తెలుసు, అందరికి తెలుసు. కానీ ఇంకా కలలు కనకండి, పాపం చాలా మంది అమ్మాయిల్ని నేను చూసా కామెంట్స్, సుధీర్ గారికి పెళ్ళయింది. అయ్యో నేనే చెప్పిన చాలా సార్లు. మరి మీరు అందుకే 3 నెలలు ఆన్ లో ఉండాలి యూట్యూబ్ మీద అనేది పాలిటిక్స్ లో పడ్డారు. చాలా ఇంటి బిడ్డలాగా మా ఇంట్లో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టే ఉంది. నాకు నిజంగా మంచిగా అనిపించింది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఈ యూట్యూబ్ ద్వారా ఇట్లా రావడం, మిగతా అంటే అది పక్కన పెట్టేస్తే ఇట్లా ఫస్ట్ ఇంటర్వ్యూ అమ్మాయి వాళ్ళ మదరగా పరిచయం చెప్పాడు తప్ప, మీరు అందరినీ అంటే కామన్ గా ఉన్న ఒక చిన్న కొంతమందిని ఇంకా అట్లా తక్కువ చేయొద్దేమో, ఎవరిని తీసుకొచ్చినా కూడా మీరు చాలా రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడతారు. అంటే ఇంకా మనం ఒక ఇంటికి వెళ్తే గెస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం, మీరు మా దగ్గరకు వచ్చినా మేము. కానీ కొన్ని ఛానల్స్ లో అట్లా ఉండదు. అది వద్దులేండి అంటే చాలా, నేను ఏ ఛానల్ అనట్లేదు, ఎవరిని మైనస్ అనట్లేదు, మీరు గ్రేట్ అంటున్నా. నేను గ్రేట్ కాదు, నేను నార్మల్. మీరు మంచి అబ్బాయి. వద్దు, సుధీర్ మంచి అబ్బాయి. వద్దు, నేను మంచి అబ్బాయి అంటే నేను వచ్చినప్పుడే మీరు ఒక బాక్స్ ఇవ్వాలా, ఒట్టి తునకల బాక్స్ పంపిస్తా. అట్లొద్దు మాకు. సరే మీకు అడ్డమేంది, నేను వస్తేనే బ్యాగ్ పెట్టారు, నేను లంచ్ చేయాలి అని చూస్తున్నా. ఇప్పుడు మీరు మా బాబు లాగా, మీరు ఎప్పుడు ఎనీ టైం ఇంటికి రావచ్చు. ఓకే, వండి పెడతాను కెమెరాలతో. పవన్ కుమార్ అట్లనే శ్రీధర్ బాబు కూడా మా బాబే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ ఇద్దరి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకున్నాను, అండ్ బేసిక్ గా ఒక డాటర్ గా మదర్ గురించి మీరు ఎలా థింక్ చేస్తున్నారు, ఏం మాట్లాడతారని కూడా అనుకున్నాను. బట్ ప్రతి ఒక్క విషయం కూడా చాలా డీటెయిల్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆ మాట మాత్రం చెప్పాలి, సబ్స్క్రైబ్ టు ఆదాన్ ఛానల్. మీ ఛానల్ ని డాటర్ చెప్పాలి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అంజితాస్ వరల్డ్. కాదు, హలో అందరికి. ఇవాళ మేము సుధీర్ గారి దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చేసినాం. ఇక్కడ సుధీర్ గారు చెప్తున్నారు ఏంటంటే అమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పాలంట. సో అమ్మ ఛానల్ ని అంటే మీకు తెలుసు కదా, కృష్ణవేణి నాగినేని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు మన సుధీర్ గారి ఛానల్ ని చూసేదంతా మీరే అనుకో. ఇప్పుడు ఒట్టి సుధీర్ గారి ఛానల్ ని కాకుండా అట్లనే జర నా ఛానల్ ని కూడా చూడండి. 5 నిమిషాల ముందే 8 లక్షలు అయినారని చెప్తున్నారు, మళ్ళీ అప్పుడే నాది కూడా జర చేసుకోండి అంట. అంటే ఈ సబ్స్క్రైబర్స్ నాది కూడా కొంచెం చేసుకోండి. ఓకే, బట్ చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో వాళ్ళతో కూర్చొని మాట్లాడినట్టయితే నాకు 100% అనిపించింది. మీరు ఇలాగే ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ పాలిటిక్స్లో కూడా మీరు ఇంకా చాలా మంచి సర్వీస్ చేసి ఇంకా మనుషులలో చాలా నమ్మకాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో చూసారు కదండి, మనకు ఎంతో ఇష్టమైన యూట్యూబర్స్ వాళ్ళు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ అలాగే కృష్ణవేణి అమ్మ గారి ఛానల్ కానీ అంజితాస్ గారి ఛానల్ కానీ కూడా తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డు కమెంట్ యువర్ హానెస్ట్ ఒపీనియన్ అబౌట్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.